నేను మీ రాజమౌళి. హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న హైడ్రాకు మరో షాక్ తగిలింది. హైడ్రాకు మొట్టికాయలు వేసింది తెలంగాణ హైకోర్టు. అక్రమ నిర్మాణాలు కూర్చడాన్ని కూడా ఒక హద్దు పద్దు ఉంటుందంటూ కూడా పద్ధతి ఉంటుందంటూ కూడా ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు సున్నం చెరువు వద్ద ఎలాంటి సర్వే నిర్వహించకుండా నోటీసులు జారీ చేయకుండా ఎఫ్టీఎల్ను ఎలా నిర్ధారిస్తారు అంటూ కూడా చేపట్టింది. కమిషనర్ రంగనాథ్ కావచ్చు, హైడ్రాకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు. దీన్ని హైకోర్టు ఇప్పటి వరకు చెప్పినా కానీ పట్టించుకునే పాపాన పోలేదు అంటూ కూడా సున్నం చెరువుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు మాత్రం హైకోర్టు మొట్టికాయలు వేస్తూ అసలు హద్దు పద్దు అంటుందా, కూల్చడానికి ఒక సమయం సందర్భం కూడా ఉంటుంది, దానికి విధి విధానాలు ఉంటాయి, మీరు ఏం పాటిస్తున్నారు అని కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారండి? కూల్చివేతల విషయంలో కూడా సంస్థ ఏదైనా కావచ్చు, అంటే సంబంధిత సంస్థ చట్టబద్ధంగా వ్యవహరించాలి. చట్టబద్ధత అంటే ఏంటి? ఆ ఇంటికి నోటీసు ఇవ్వాలి. ఈ వైలేషన్స్ ఉన్నాయి ఈ ఇంటిలో, అంటే ఈ కట్టడంలో, ఇల్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా. కాబట్టి ఇన్ని రోజులు మీకు టైం ఇస్తున్నాము, మీరు ముందు ఖాళీ చేసి వెళ్ళండి, దాన్ని కూల్చాలి అని చెప్పి. లేదు మీరే కూల్చేయండి అని కూడా చెప్పొచ్చు నోటీసులో. అలా నోటీసులు ఇచ్చితే ఏమైపోతున్నది అంటే, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్తారేమో, కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి మళ్ళీ స్టే రావడము, విచారణ జరగడము, ఇవన్నీ అవుతాయి కదా. కాబట్టి మేము అనుకున్నది జరగాలి అంటే కూల్చేయడం. ఇంకా అంటే నోటీస్ ఇవ్వకుండా వెళ్ళి కూల్చేయడం. అనుకున్నది జరగాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ తప్పెవరిది? నిర్మాణాలు జరిగేటప్పుడే పర్మిషన్ ఎలా ఇచ్చారు, దానికి బాధ్యులు ఎవరు? అప్పుడేమో పెద్ద ఎత్తున మున్సిపాలిటీ వాళ్ళకు సంబంధిత అధికారులకు డబ్బులు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లతో కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. మా రాజకీయ అండ మా జోలికి ఓడొస్తారని. మరి ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళు ఇల్లు కూల్చారు, లేకపోతే కనుక కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద కంపెనీలు కూల్చారంటే ఆర్థికంగా వాళ్ళకి స్తోమత ఉంటుంది, తేరుకుంటారు. బట్ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకొని ఉంటారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకోగలుగుతారా? ఇవన్నీ కూడా ఏం ఆలోచించడం లేదు. ఇప్పుడు చట్టబద్ధత కల్పించారు దానికి. హైడ్రా అనేది ముందు ఏదో సీఎం సొంత నిర్ణయము, ఇది చల్లదు ఈ చట్టము అని చెప్పి మాట్లాడినప్పుడు మళ్ళీ దాన్ని అసెంబ్లీలో పెట్టారు, చట్టం చేసుకున్నారు. దానికి ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు, అంటే ప్రత్యేకించి ఆ కేసులను చూడడానికి. అంటే ఇంకా పోలీస్ స్టేషన్ క్రియేట్ చేయడం వల్ల ఏమైపోయింది, ఎవరైతే ఈ యొక్క కూల్చివేతలకు గురవుతున్నారో వాళ్ళకు భయాన్ని కూడా క్రియేట్ చేశారు పోలీస్ స్టేషన్ పెట్టడం వల్ల. అంటే పోలీసులు కూడా వస్తారు అక్కడికి, ప్రత్యేకంగా టైం కేటాయిస్తారు, ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు అని. ఇప్పుడు ఇవాళ హైకోర్టు మరి మన సీరియస్గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీరు ఏమైనా నోటీసులు ఇచ్చారా, ప్రొసీజర్ ఫాలో అయ్యారా, ఎందుకు కూల్చుతున్నారు దానికి అనేది క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసి స్టే ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చెప్తారు ఇక్కడ? ఆక్రమణలు ఎవరు సమర్థించడం లేదు, మనం కూడా సమర్థించడానికి లేదు. ఎవరైనా ఆక్రమించుకొని ప్రభుత్వ స్థలాలు కానీ, చెరువుల స్థలాలు కానీ ఆక్రమించుకొని కట్టడం అన్నది తప్పు, ఎవరు కాదు. కానీ ఇంతకాలంగా, అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయి కట్టిన తర్వాత ఇప్పుడు కూల్చేస్తాము అంటే ఆ కట్టుకున్నటువంటి వాళ్ళకి, ప్రత్యేకించి మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత ఎందుకు పెరిగింది? ఎవరినైనా అడగండి. సరే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత నేను అనటం లేదు. తక్కువ ఏం చెప్తున్నారు, ఆటో వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ, దారిని పెట్టిన వాళ్ళు కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదు అంటున్నారు.
అంటే రేవంత్ రెడ్డి గారి మీద వెళ్ళిపోయింది అదంతా. మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. అరే నా మీద ఎందుకు వ్యతిరేకత పెరుగుతున్నది, నేనెందుకు ఇలాంటి పనులు చేయాలి, ఎందుకు తొందరపడ్డాను ఏం అనుకోవటం లేదు. కాదనటం లేదు, ఆక్రమణలను అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తొలగించాలి, ఓకే, అది చట్టబద్ధంగా వ్యవహరించాలి, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు కోర్టు కూడా నువ్వు ముందుగా నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్తారేమో, స్టే వస్తుందేమో అని ఊహించుకుంటే ఎట్లా? కోర్టులు కూడా నువ్వు నోటీస్ ఇచ్చి నీకు సక్రమంగా ఉందే లేదా, ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూసే స్టే ఇస్తారు, లేకుంటే ఊరికైనా స్టే ఇవ్వరు కదా. లేకపోతే తాత్కాలికంగా స్టే ఇస్తారు. తత్కాలికంగా ఇచ్చినా మళ్ళీ అవి నిరూపణ కాకపోతే అది ఆక్రమణ అని తేలితేమని కోర్టే చెప్తుంది కొట్టేయమని. కొట్టేయమని చెప్తుంది. గతంలో చాలా చాలా ఆక్రమణలు కొట్టేయమని కోర్టే చెప్పింది. అందువలన తొందరపాటు చర్య లాగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వమే తాను అనధికారికంగా వ్యవహరిస్తాను అనే పద్ధతుల్లో ఇవాళ కనిపిస్తుంది. అది అనధికారమే కదా. నోటీసులు ఇవ్వకుండా మీరు ఉన్న పలంగా వాళ్ళకి చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోయి అక్కడికి కూల్చేస్తే చాలా మంది చూశాను. కొంతమంది ఏదో బిజినెస్ పీపుల్ నేను 10 లక్షలు అప్పు తెచ్చి సామాన్లన్నీ లోపల పెట్టుకున్నా వచ్చి కూల్చేశారు, లోపల సామాన్లన్నీ పాడైపోయి నాకు 10 లక్షలు ఎవరు తెచ్చిస్తారు, నేను ఎట్లా బతకాలా అని చెప్పి టీవీ నేను వీడియోల్లో కూడా చూశాను కూల్చినప్పుడు. మరి ఇవన్నీ ముందు జాగ్రత్తలు ఉండాలి కదా. అరే నీ స్థలాన్ని లోపల నీ సరుకులు సామాన్లు ఏమున్నాయి తీసుకో, బయటికి వెళ్ళని టైం ఇచ్చి వాళ్ళు బయటికి పంపించి నువ్వు ఏదైనా చేయాలి కదా. అదే సినిమాలలాగా అయిపోయింది. ఏదో మా ఇష్టం వెళ్తాము, ఎట్టు పడితే అటు కూల్చేస్తాము అనేది. అందువల్ల చెడ్డ పేరు వచ్చింది ఇక్కడ. మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎందుకు పడిపోయాయి చెప్పండి? పడిపోయింది కదా. లక్ష్మణ్ గారు మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. డిబేట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్.